వెల్కమ్ టు డియోమలి. ఫైనల్లీ అయితే డియోమలి వచ్చామా. వచ్చిన తర్వాత కొత్త కొత్త యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ పెట్టారు, బాగానే ఉంది. కానీ ఎంట్రీ ఫీజు మాత్రం 300 అంట. ఇంతకు ముందు 100, ఇప్పుడు 300 పెంచారు. సరే అని తీసుకుని ముందుకెళ్ళి మంచి సెటప్ కూడా సెట్ అయింది మాకు. ఒక క్లాక్ టవర్ ఇంకా అన్నీ సెట్ చేసుకుని ఒకడు కడగడం, ఒకడు ఇవి చేయడం అవి చేయడం అన్నీ సెట్ చేసుకుని అలాగా ఇంకా చెఫ్లు రంగంలోకి దిగారు. మొత్తం 5 వెళ్తే 4 చెఫ్లే ఉన్నారు మామ. నేనే ఖాళీ. ఈ 5 4, ఒకటి కట్టింగ్, ఒకటి క్లీనింగ్, ఒకటి మ్యారినేటింగ్, ఇంకందరూ పెద్ద పెద్ద చెఫ్లే. మనమేమో వీడియోలు తీసుకుంటూ టైంపాస్ చేసాం అలాగా. చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నారు. ఇంట్లో ఎప్పుడు మాత్రం కట్ చేయరు, ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు మాత్రం కట్ చేస్తారు బాగానే. ఇంకా లైటింగ్ సెటప్ అది బాగా లేదు మామ. లక్కీగా మనం ట్రైపాడ్ పట్టుకెళ్ళాం, దానికి మొబైల్ టార్చ్ ఆన్ చేసి సెట్ చేసాం. ఈలోపు చికెన్ ఫ్రై అయ్యింది, ఎగ్ బుర్జీ కూడా అయిపోయింది, చికెన్ కర్రీస్ అన్నీ అయిపోయాయి. ఇంకా మా డాన్సులు మొదలయ్యాయి. లైట్గా చిల్ అయ్యాం, చిన్న ఫైర్ క్యాంప్ ఒకటి వేసుకొని బాగా డాన్స్ వేస్తున్నాం. నైట్ అయిపోయింది. ఈలోపు మార్నింగ్ సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది మామ. ఇంకెక్కడి నుంచి మా కష్టాలు. సన్ రైజ్ డిసప్పాయింట్ వల్ల అలా జరిగింది. హాయ్ మామ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ టాక్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ కార్తీక మాసంలోని ఎక్కడెక్కడికి వెళ్దామని చాలా ఆలోచనలు ప్లాన్ చేసుకుని డియోమలి, వనజంగి, అరకు, పాడేరు, ఇలా చాలా లంబసింగి చాలా ప్లేస్లు అనుకున్నాం మామ. లాస్ట్కి డియోమలి సెట్ చేసాం మా బ్యాచ్ కుర్రోళ్ళు అందరం కలిసి. సరే డియోమలి సెట్ చేసాం, బాగానే ఉంది. దీనికి ఇన్ని ప్లాన్లు వేసాం తెలుసా మామ. ఒకడేమో ఫుడ్ ఐటమ్స్ తీసుకురావాలి, ఇంకోటేమో కార్ తీసుకురావాలి, ఇంకొకడేమో కెమెరా సెట్ చేయాలి. ఇలా చాలా సెట్టింగ్లు చేసుకొని నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యాం మామ. నిన్న మార్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఎన్ని ఐటమ్స్ కొన్నామంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి. మీకు ఆల్రెడీ ఈ వీడియోలో మీరు చూస్తారు. చికెన్ కర్రీ చేసుకున్నాం, చికెన్ ఫ్రై చేసుకున్నాం, బిర్యానీ చేసుకున్నాం, ఎగ్ బుర్జీ చేసుకున్నాం. ఇన్ని ఐటమ్స్ చేసుకున్నాం నైట్కి బాగా ఫుడ్ తిందామనేసి. ఫుడ్ ఒకటే మామ, ఇంకేం కాదు. ఓకే, ఫుడ్ తిందామని బాగా ప్రిపేర్ చేసుకొని అన్ని సెట్ చేసుకుని పైకి వచ్చి ప్లేసుల కోసం పిచ్చ కొట్లు కొట్టుకున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ ప్లేసులు ఉంటాయి మామ. ఆ ప్లేసులు మనకి కావాలి. సో ముందుగా వస్తే, ఎవడు ముందు వస్తే వాడికే ప్లేసులు సెట్ అవుతాయి. కష్టపడి పైకి వచ్చి ప్లేస్ కూడా దొరికింది మాకు. అబ్బా సాయిరామ్, అన్నీ బాగా సెట్ అయ్యి అనుకున్నాం మామ. మంచి క్లాక్ టవర్ దొరికింది. నీట్గా అన్ని సెట్ చేసుకున్నాం, ఐటమ్స్ అన్ని కింద పెట్టుకున్నాం. ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. ఇంకా మా వాళ్ళు కుర్రాళ్ళు ఉన్నారే, ఒకడు ఉల్లిపాయలు కోసాడు, ఒకడు టమాటాలు కోసాడు, ఒకడు ఆయిల్ వేసాడు, ఒకడు ఫ్రై చేసాడు, బీభత్సంగా చేసాడు. అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా అయిపోయాయి. నైట్ బాగా తిన్నాం. సరే ఇంత బాగా తిన్నాం, అన్ని సక్సెస్ అయ్యాయి. మార్నింగ్ లేచాక సన్ రైజ్ చూద్దామని ఫిక్స్ అయ్యాం మామ. ఈ డియోమలికి వచ్చింది మెయిన్ దానికే కదా, సన్ రైజ్ కోసమే. టెంపరేచర్ అది బాగానే ఉంది, 8 to 9 degrees వరకు టెంపరేచర్ వచ్చింది. అది బాగా చిల్ అయ్యాం. అండ్ మార్నింగ్ లేచి సన్ రైజ్ చూద్దామని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఎంతో ట్రావెల్ చేసుకుని ఎంతో బడ్జెట్ పెట్టుకుని ఇక్కడికి వస్తే సన్ రైజ్ డిసప్పాయింట్ చేస్తుంది మామ. సన్ రైజ్ డిసప్పాయింట్మెంట్ చేస్తే మనకి ఎంత ట్రిప్ పెట్టుకుని వేస్ట్ కదా మామ. సో నెక్స్ట్ టైం కానీ మీరు డియోమలి ప్లాన్ చేస్తే కొంచెం ఆలోచించుకొని చేసుకోండి మామ. బడ్జెట్ ఎక్కువైపోద్ది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే వనజంగి, లంబసింగి వెళ్ళాం అనుకోండి, ఆరామ్సే అన్నీ సాటిస్ఫై అవుతాం మీకు. మామ డియోమలి అయితే వచ్చేసాం మామ. లొకేషన్ అయితే చాలా బాగానే ఉన్నాయి. ఒకసారి ఎలా ఉందో మా దోస్తులు అడిగి తెలుసుకుందాం. వైల్ రివ్యూ ఏంటో. మామ ఎలా ఉంది మామ లొకేషన్? ఎవడో డియోమలి వస్తే కేకలా ఉంటది, బాగుంటది అన్నాడు. నరికేలా అన్ని మొత్తం కలిపి 5 వచ్చాము ఇక్కడికి డియోమలి. సో లాస్ట్ టైం 1 year బ్యాక్ నేను డియోమలి వచ్చేటప్పుడు నా ఎక్స్పీరియన్స్కి ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్కి డిఫరెన్స్ చెప్తాను. లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఇక్కడికి టోల్ గేట్ ఫీ జస్ట్ 100 rupees per car, నాట్ ఈవెన్ పెర్ హెడ్. కానీ ఇప్పుడు వచ్చేసరికల్లా టోల్ గేట్ దగ్గర మాత్రం మొత్తం పెర్ హెడ్ తీసుకొని ఒక కార్కి స్టే చేయడానికి 300 rupees తీసుకుంటున్నారు. అది ఓకే, బాగానే ఉన్నది. మొత్తానికి పైకి వచ్చాం. పైకి వచ్చిన తర్వాత తీరా చూస్తే పారాగ్లైడింగ్ ఉంది, పారాసైలింగ్ ఉన్నది, పారాషూట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి అడ్వెంచర్ గేమ్స్. కానీ మ్యాక్సిమం ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత కానీ ఇప్పటి వరకు కానీ ఎవరు దాన్ని యూటిలైజ్ చేసుకున్నట్టు మాత్రం నేను చూడలేదు. ఓకే, ఇప్పుడు పైకి వద్దాం. పైకి వచ్చేటప్పుడు లాస్ట్ టైం నేను వచ్చేటప్పుడు కనీసం ఫుడ్ ఫెసిలిటీస్ లేవు, ఎక్కడ ప్రాపర్గా గ్రీనరీ సెటప్ లేదు, ఎక్కడ క్లీన్గా లేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికల్లా ఐ థింక్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు, లేదా టూరిజం డెవలప్మెంట్ కోసం సమ్ ఇనిషియేషన్స్ ఏవో తీసుకుంటున్నట్టున్నారు. సో పైకి వచ్చేసరికల్లా ఒక మంచి కెఫే ఉంది, చాలా మంది అక్కడికి వచ్చి తింటున్నారు. ఈవెన్ డిజిటల్ స్క్రీన్స్తో మెన్యూ సెటప్ చేశారు, చాలా మంది అక్కడ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే మీకు 3 to 4 cottages which are very costly. If you can afford, then please go ahead and book those cottages. Okay.
ఇప్పుడు మీరు అలా చూసుకుంటే ఈ ల్యాండ్స్కేప్స్ అన్నీ ఉన్నాయి చూసారా, ఈ ఒకప్పుడు అయితే మాత్రం చాలా వరస్ట్గా ఉండేవి. జనాలు టూరిస్టులు అందరూ వచ్చేసి వాడిని అనవసరంగా డిస్టర్బ్ చేసి చెత్త అంతా పారేసేవారు. ఇప్పుడు పర్వాలేదు, ఫలానా కొన్ని స్పాట్స్లోనే టూరిస్టులు వెళ్ళి అక్కడ సెటప్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకటైతే నేను చెప్తాను, డియోమలీకి వచ్చిన తర్వాత మీరు వ్యూ చూడాలంటే గట్టిగా మాట్లాడితే 6-6:30 వరకు ఉండి తర్వాత జంప్ అయిపోవడం బెటరు. ఇక్కడ ఉన్న ఎండకు మాత్రం బీభత్సంగా వాసిపోద్ది. మ్యాక్సిమం 6 వరకు 6:30 వరకు ఉండి కిందకి వెళ్ళిపోండి గైస్. దట్స్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇది సెకండ్ టైం రావడం డియోమలి. సో లాస్ట్ 5 years బ్యాక్ వచ్చాను. అప్పుడు మేము వచ్చింది అరకు పైనుంచి వచ్చాం. అరకు నుంచి మనకి కొంచెం రోడ్ అనేది సేఫ్గా ఉంటుంది రావడానికి. కాకపోతే డిస్టెన్స్ వచ్చి మనకి అరౌండ్ వైజాగ్ నుంచి వస్తే 200 kilometers వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే మాత్రం అంటే నేను లాస్ట్ టైం వచ్చి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. చాలా చేంజెస్ ఉన్నాయి ఇక్కడైతే. సాలూరు పై నుంచి వచ్చాం. అక్కడ నుంచి మనకి ఏంటంటే వే అనేది అంతగా బాగాలేదు. చాలా రోడ్స్ అయితే మాత్రం చాలా ఇదిగా ఉన్నాయి. సో ఇటు నుంచి ఎవరైనా వస్తే మాత్రం కొంచెం మీరు వెహికల్స్ ఒకళ్ళు మీరు పర్సనల్ ప్రైవేట్ వెహికల్స్లో కానీ వస్తే మ్యాక్సిమం గ్రౌండ్ క్లియరెన్స్ మెయింటైన్ చేయండి. అలాగే ఫ్యామిలీస్తో వస్తే కొంచెం సేఫ్ టైమ్స్లో రండి. అలాగనే పైకి రీచ్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం డే ఉండగానే రండి, అంటే లైట్ ఫెయిల్ అయిన తర్వాత రావద్దు. సో నైట్ కూడా ఇక్కడ స్టే చేయడానికి అంతా ప్రజెంట్ బాగానే ఉంది, మంచు ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు కేర్ఫుల్గా రండి. మన ఘాట్ సెక్షన్లో వచ్చినప్పుడు కూడా మ్యాక్సిమం మనకి అంత ఈజీగా లేదు వే రావడానికి కూడా. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మా ఫ్రెండ్స్ మేము ప్లాన్ చేసాం ఎక్కడికంటే డియోమలి. సో ఓకే, ఎలా ఉంటుంది ఏంటి, నా ఫస్ట్ టైం యాక్చువల్ రావడం. చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, బట్ అంటే మనం కొంచెం రీల్స్ చేసే బ్యాచ్ అనమాట. సో డ్యాన్స్ చేద్దాం అలా ఇలా, ఈ లొకేషన్స్ ఫొటోస్ అదరకూడదని ఏవో అనుకున్నాను. కాకపోతే వరస్ట్ అనే కాదు, మనం కొన్ని ఎలా అంటే వరస్ట్లో కూడా కొంచెం బెస్ట్ మనం సెట్ చేసే టైప్ అనమాట. సో ఫైనల్గా మా ఫ్రెండ్స్ ఓకే ఇలా ఒక ప్లేస్ ఉందని చెప్పి ఫైనల్గా కనిపెట్టాం. అంటే వరస్ట్లో కొంచెం బెస్ట్ అనిపించింది అనమాట. సో ఓకే, సాటిస్ఫైడ్. సో లేడీస్ ఎవరు వచ్చినప్పుడు, మీ ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు కానీ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కానీ కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ పైన రూమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఒక రూమ్స్ తీసుకోండి, లేదంటే వాష్రూమ్స్ కానీ వాటికి కొంచెం ఇబ్బంది పడే అంటే స్కోప్ ఉంది. సో మిగతా అంతా చూసుకుంటే మీరు రీల్స్ కానీ ఫొటోస్ కానీ వస్తే ఓకే బాగానే ఉంటుంది. మరీ అబ్బో అదిరిపోదని చెప్పను కానీ బాగుంటుంది, పర్లేదు. సో ఆ సబ్జెక్ట్ పరంగా చూసుకున్నట్లయితే మీరు సాటిస్ఫై అయిపోతారు. నేనైతే కొంచెం చేద్దాం అనుకున్నా, బట్ మా ఫ్రెండ్స్ కొంచెం ఆకలితో ఉన్నారు కాబట్టి ఇప్పుడు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్ట అనుకోవట్లేదు. సో అంతే గైస్, మీరు వస్తే నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్తో రండి. ఫ్యామిలీస్తో వస్తే కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళకి అంత నచ్చదు ఫ్యామిలీ. మ్యాక్సిమం ఫ్రెండ్స్తో ప్లాన్ చేయండి, యూ విల్ హ్యావ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ ఈసారి కొంచెం అంత లేదు, ముందు చాలా ఎక్కువ విన్నాను. సో హైప్ చూస్తే అంత ఉంది, బట్ ఇక్కడ అంత లేదు. సో అది ముందు బ్రెయిన్లో పెట్టుకుని రండి. సో బై, టేక్ కేర్. డన్ విత్ డియోమలి మామ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ప్రకాష్ టాక్స్. ఇది మామ, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ ప్రకాష్ టాక్స్.